ఇక శాఖల కూర్పు కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రిమండలిలోకి తీసుకున్నారు, క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత ఏ పదవికి ఏ శాఖను కేటాయిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల నుంచి కొన్ని శాఖలు మారుస్తారా, లేకపోతే ఖాళీకి ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి మంత్రి పదవులు అయితే ఉన్నాయో ఆ మంత్రి పదవులను కేటాయిస్తారా అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. చూడాలి మరి ఎవరెవరికి ఏమేమి జరుగుతుంది అనేది. కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇతరులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, తర్వాత మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం చేస్తారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.